హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గుడెల్లి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. పోయిన సండే బోనాలు చేసినాం కదండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే చికెన్ తినలేదు. సో ఈరోజు మా పిల్లలు చికెన్ తింటాము అని అంటే మా హస్బెండ్ అయితే ఇప్పుడే తీసుకొచ్చిండు, వండుతున్నానండి. వావ్ చికెన్ తల్లి. హాయ్, ఎట్లుంది రాము? ఆమె ఎట్లుంది? మంచిగా ఉన్నదా? సూపరా? చెప్పు ఎట్లున్నది? టైం ఎంత అయిందని ఆడుకుంటాడట. మేము రోజు సాయంత్రం ఆడుకుంటాం హాలిడేస్ వచ్చిన కాంచి కదా డాడీ. తల్లి ఎట్లున్నదిరా? సూపరా? బంగారు తల్లిరో, బంగారు తండ్రిరో. డాడీ డాడీ నన్ను అడిగినట్టు డాడీని అడగవా? డాడీకి తినబెడతాడు, నాకు పెట్టమంటాం పెడతలేదు. మరి నాకురా పొట్టోడా, నా బంగారు తండ్రి నాకు తిని పెడతాడట. చాలు నువ్వు తినేసి తీసుకో తల్లి, గిన్నె తీసుకో. పోతాను తల్లి, పోయి వచ్చారు, పోయి పడతావు ఇక పోయిపో. ఎక్కడ పోతావు? నల్లొస్తుంటే చూడండి, నన్ను పని చేసుకొని ఇవ్వకుండా మా పాప అయితే నీళ్ళు మగ్గుతో పట్టుకొని చెట్లకు పోస్తా అని, ఇది కడుగుతా అని మొత్తం ఆగం చేస్తుందండి. చూడండి, దిగరాకుండా తిప్పలు పడుకుంటా ఆగం చేస్తుందండి. ఆల్రెడీ పోసిన బిడ్డ అంటే కూడా వినకుండా మగ్గుతో తెస్తుంది, పోస్తుంది. ఆమె బట్టలు ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చి బకెట్లో ముంచుతుంది, ఆడుతుంది. ఇక్కడైతే మా అరటి చెట్లు గెలలు వేసినాయి అని చెప్పినా కదండి, వెనక అయితే పండుతున్నాయండి. ఆల్రెడీ 2 పండినాయి. ఆ రోజు అయితే వీడియో తీయలేకపోయాను. మా హస్బెండ్ టైంకి ఇంట్లో లేరన్నమాట. మా పిల్లలు అయితే తిన్నారు. ఈరోజుకి 3 days అవుతుంది. ఇదొక గెల అండి. చూడండి మా పాప ఎలా చేస్తుందో. పొద్దున్నే లేవగానే మా హస్బెండ్ని చికెన్ తెమ్మంటే తేలేదండి. ఎందుకనంటే బోనాలు ఇంకా తిరుగువారం కదా, తీయాలి, కడగాలి. కడిగినాక తీసుకొస్తానైతే తేలేదండి. నేనైతే పల్లీల పచ్చడి చేసిన, మా పిల్లలు అయితే తిన్నారు. ఇక్కడ మా పాప అయితే పడుకొని లేచింది, ఏడుస్తుంది. మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చిండు. బిర్యానీ చేసుకుంటాం కదా మనం, సరే ఓకేనా? చికెన్ కనబడట్లేదు. వీటి కోసం అయితే ఏమేమి కావాలో అన్ని కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. చికెన్ ఫ్రై చేసుకుందామా, బిర్యానీ చేసుకుందామా? బిర్యానీ. తమ్ముడు పడుకున్నది కదా డాడీ, ఫ్రై చేసుకుందాం. మళ్ళీ పండుగ రోజు బిర్యానీ చేసుకుందాం. చికెన్ అయితే కడుక్కొని తెచ్చుకున్నానండి. ఆనియన్, కొత్తిమీర, మిర్చి, టమాటా అయితే కట్ చేసి కావాలా నీకు? అమ్మా చికెన్ ఫ్రై చేస్తానండి ఇప్పుడైతే. దానికోసం గంజి పెట్టుకొని నూనె పోసుకొని ఉల్లిగడ్డ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని పెట్టుకున్నానండి. అల్లం అయితే వేయలేదు. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత అల్లం వేస్తాను, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం బాయిల్ అయింది, అల్లం కూడా వేసుకున్నాను. కొంచెం టమాటా, కొత్తిమీర వేసి కొంచెం ఉడికిన తర్వాత కారపొడి, లైట్గా ధనియా పౌడర్ అయితే వేసిందండి. చూడండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. పక్కకు రైస్ కూడా పెట్టుకున్నాను. ఇక్కడ మా పాప ఏడుస్తుందంటే మీరు పప్పులో కాలేసినట్టే అండి. కాదు, ఉల్లిగడ్డ తింటే కళ్ళల నుంచి, ముక్కుల నుంచి చీముడు గారుతుంది, కళ్ళల నుంచి వాటర్ వస్తున్నాయి. తల్లి అటు చూడరా. ఉల్లిగడ్డ అయితే బాగా తింటుందండి పొట్టి తల్లిగాడు. కచ్చి చీర కచ్చియాను. బో పిచ్చోడు ఏడురా, ఏడు పిచ్చోడు పోయిండా అటు? అమ్మో చలి పెడుతుందా నీకు? మా పిల్లలు అయితే ఫ్రై ఎక్కువగా తింటారండి. మా రిషికి ఫ్రై అంటేనే ఇష్టం. సూప్ పెట్టయితే అది తినను కూడా తినరు, ఇక చేసి కూడా వేస్ట్ అని ఫ్రై చేస్తా. మా ఆయన అయితే వచ్చి ఫ్రై మళ్ళీ చేసినావు అని తిడతాడు. మిట్టు అడ్జస్ట్ అయినంతగా రిషి అడ్జస్ట్ కాడు, ఎందుకంటే కొంచెం మిట్టుకు తెలుస్తుంది కదా ఏంటి వాట్ ఈజ్ వాట్ అని. రిషికి తెలియదు కదా, చాలా మారం చేస్తాడు అన్నమాట. హాయ్ చెప్పు తల్లి, హాయ్ అన్న. హాయ్ సే హాయ్ చెప్పువా. దేవుడికి బోనాలు చేసినాక తిరుగువారం అంటే సండే చేసినాం, మళ్ళీ సండే వరకు నాన్ వెజ్ తినొద్దు అంటే అయితే మేమైతే తినలేదండి. చికెన్ అయిందా లేదా చూద్దాంపా. మా పెద్ద బాబు అయితే టీవీ చూస్తున్నాడండి, మా రిషి అయితే పడుకున్నాడు. మా అద్దెమ్మ అయితే ఎప్పుడు నాతోనే ఉంటుంది
కదమ్మా జలుబు అయిందండి, అందుకే బాగా సిక్ అయి ఉన్నది. పిల్లలు ఆడితే జలుబు కాకపోతే ఏమైతుంది చెప్పండి. ఇంత ఎమ్మి ఎమ్మి చికెన్ చూసినాక ఎవరికైనా తినాలనిపిస్తుంది కదండి. మా పిల్లలు అయితే ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారు, మా ఆయనకేమో ఇష్టం ఉండదు. మా పాప అయితే అప్పుడే లేచిందండి, మా ఆయన అప్పుడే చికెన్ తీసుకొచ్చిండు. డాడీ చీయ తెచ్చిండు అనగానే గబుక్కలే లేచిందండి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇద్దరికైతే అన్నం పెట్టేశాను. మా పాపకైతే స్వెటర్ ఇప్పుతానండి, ఎందుకంటే ఆల్రెడీ కర్రీ అంటించుకుంది స్వెటర్కి. మా రిషి అయితే లేవలేదండి, వాళ్ళ డాడీ వచ్చినాక లేపి వాళ్ళ డాడీతో తింటాడండి. నేను తినిపిస్తా అంటేనైతే నా బిడ్డ వినదండి. తను తిన్న కొంచెమైనా చాలా ఆస్వాదిస్తుంది. తను తింటుంటే సగం అన్నం కింద పోయినా మంచిదే, తనకు తినాలనిపిస్తుంది కదా అని వదిలేస్తా. మా మిట్టుకైతే ఇప్పటికైనా తినబెట్టాలండి. నేను తినబెడితే ఆయనకు అదో సాటిస్ఫాక్షన్. మా ఆయన ఏమో తినబెట్ట చేతగాక ఊకే గిన్నెత్తానో ఆమె తింటుంది, కడుపులోకి పోతుందా అని అయితే అడుగుతా. ఇక్కడైతే చికెన్ ఎలా ఉంది తల్లి అంటే చూడండి ఎలా చూపిస్తుందో, సూపర్ అని చూపిస్తుంది పీస్ని. ఇంకెందుకు ఆలస్యం అండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.